నీళ్ళు మజ్జిగ చారు వేసుకుంటే ఎలా ఉంటదని కొత్తగా ట్రై చేస్తాను. ఈ రోజు మన వ్లాగింగ్ సిరీస్ లో డే 11. యాక్చువల్ గా ఈ రీల్ మన ఫ్రైడే రావాలన్నమాట. నా బద్దకానికి బలైపోయి ఈ రోజు అయితే వచ్చింది. పొద్దున్నే 10 గంటలకు ఫోన్ చేసి అర్జెంట్ గా షాప్ రారా అన్నాడు ఈ పెద్ద మనిషి. ఏమైందో అని కంగారుతో నేను ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వెళ్తే వీడు ఎక్కడ స్లోగా చేతబడైతే చేస్తున్నాడు. అది చూసి నేను 2x స్పీడ్ లో ఇంటికైతే జారుకున్నాను. తర్వాత మా ఇంటికి అయితే వచ్చారే మూవీకి వెళ్దామని పిలిచాను రా అన్నాడు. నువ్వు చేతబడి చేసినా పర్లేదు సినిమా అన్నావు కాబట్టి నీతోనే వస్తానని చెప్పి వీడితో వచ్చాను. వీడేమో మొన్నటి నుంచి జిమ్ కి వెళ్తున్నాడు. సినిమా స్టార్ట్ అవ్వకుండా 1 డజన్ సమోసా ఒక థమ్స్అప్ అయితే వేసేసాడు. మేము 10 మినిట్స్ ముందు వచ్చాం కాబట్టి సినిమా 1 అవర్ లేట్ అయితే పడింది. అదే 5 మినిట్స్ లేట్ వస్తే కనుక హాఫ్ అన్ అవర్ సినిమా అయితే అయిపోద్ది. అదే లాజిక్. చాలా సేపు వెయిటింగ్ తర్వాత లోపలికి అయితే వెళ్దాం. మూవీ టైటిల్ వచ్చేసి విష్ణు విన్యాసం. ఫస్ట్ హాఫ్ అంతా శ్రీ విష్ణు తన భుజాల మీద బలంగా మోసాడు. ఈ లోపు ఇంటర్వల్ అయితే అయిపోయింది. తర్వాత మళ్ళీ వీడు ఒక 1 డజన్ సమోసా ఇంకో థమ్స్అప్ అయితే తీసుకున్నాడు. వీడు సినిమా చూడడానికి వస్తున్నాడు దెంగి తినడానికి వస్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. చాలా కష్టంగా సెకండ్ హాఫ్ కూడా అయిపోయింది. రివ్యూ ఏంటని అడిగితే మాత్రం శ్రీ విష్ణు 1 మ్యాన్ షో అనే చెప్పాలి. ఇప్పుడైతే మా బావగారు రివ్యూ తీసుకుందాం. ఎలా ఉందన్న? సినిమా అంత ఘోరంగా అయితే ఏం లేదు. 2 అవర్స్ డ్యూరేషన్. కాకపోతే ఇంకొక 1 అవర్ కట్ చేస్తే బాగున్నాను. తర్వాత వీరబాబు బిర్యానీలోకి వెళ్ళి ఒక బిర్యానీ అయితే తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాం. ఎప్పుడు మామూలుగా తింటే బోర్ కొడుతుందని మనం కొత్తగా ట్రై చేసాం. నీళ్ళు మజ్జిగ చారు వేసుకుంటే ఎలా ఉంటదని కొత్తగా ట్రై చేస్తున్నాం. బిర్యానీలో మజ్జిగ చారు అన్నారా నీకు? వాడలేదు, అది పాలా ఉంది. ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోయింది. సో మీరు ఒక పని చేయండి, కామెంట్ చేయొచ్చు కదా.